వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, గురువారం రోజు రాత్రికి పసుపు లవంగాలతో ఇలా చేస్తే చాలు, ఎలాంటి వారైనా సరే కష్టాల నుంచి బయటపడతారు. పసుపు లవంగాలతో ఇలా చేస్తే 1 గంటలోనే మీ జీవితం అద్భుతంగా మారిపోబోతుంది. లక్ష్మీ అమ్మవారు డబ్బు మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఎవరికీ తెలియకుండా గురువారం రోజు పసుపు లవంగాలతో ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు కోటీశ్వర్లాగా మారిపోతారు. గురువారం రోజు రాత్రిపూట రహస్యంగా ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ఈ పరిహారం చేయడం వల్ల కావలసినంత ధనం కూడా వచ్చి పడుతుంది. మీకు ఉండే చెడు అంతా కూడా పోతుంది. కేవలం అరగంటలోనే మంచి ఫలితం వస్తుంది. ఈ పరిహారానికి కావాల్సిందల్లా కేవలం 1 స్పూన్ పసుపు మరియు 5 లవంగాలు. పసుపు గురించి మనందరికీ తెలుసు. పసుపు చాలా శుద్ధైన పదార్థం. పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మొదట సంపదలను ఆకర్షిస్తుంది, తర్వాత లక్ష్మిని ఆకర్షిస్తుంది. అలాగే లవంగాలు కూడా చాలా పవిత్రమైనవి మరియు శక్తివంతమైనవి కూడా. కష్టాల్లో తొలగించే శక్తి లవంగాలకు ఉంది. ఇటువంటి లవంగాలు మరియు పసుపుతో గురువారం రోజు రాత్రి ఈ పరిహారం చేస్తే చాలు, 1 గంటలోనే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీ జీవితం మారిపోతుందని శాస్త్రాలు చెప్తున్నారు. మరి గురువారం రోజు లవంగాలు, పసుపుతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మనం ఒక చిన్న కథనైతే విందాము. ఒక అడవిలో ఒక పిచ్చుకల జంట నివసిస్తూ ఉండేది. వారిరువురు కూడా భార్యాభర్తలు. వారు చాలా సంతోషంగా ఉండేవారు. ఒకరిపై ఒకరు చాలా ప్రేమను కలిగి ఉండేవారు. ఈ పిచ్చుకతో పాటు నివసించే పక్షులు, జంతువులన్నీ కూడా వీరిద్దరూ కూడా చాలా ప్రేమగా ఉంటారని చెప్పుకునేవారు. ఈ పిచ్చుకల జంట మధ్యలో అసలు గొడవలే వచ్చేవి కావు. ఎక్కడికి వెళ్ళినా జంటగా వెళ్ళేవి. ఒక పిచ్చుకను వదిలి ఇంకొక పిచ్చుక ఉండలేకపోయేది. ఈ పిచ్చుకలు గూటిలో ఎలా పడుకునేవి అంటే, ఒక పిచ్చుక పడుకుంటే ఇంకొక పక్షి మేలుకొని ఉండేవన్నమాట. దానికి రక్షణ ఇస్తూ ఉండేది. ఇంకొక పిచ్చుక నిద్రపోతే మొదటి పిచ్చుక కాపలా కాసేది. ఇలా ఆడపిచ్చుక, మగ పిచ్చుక ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు చాలా ప్రేమను చూపించుకునేవారు. ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండేవారు. ఈ పిచ్చుకల జంటను చూసి ఇతరుల పక్షులు ఏడుస్తూ అసూయపడేవారు. దుష్ట ప్రవర్తన కలిగిన వారు ఎదుటివారి సంతోషం చూసి ఓర్వలేరు. వారి సంతోషాన్ని దూరం ఎలా అయినా సరే చెయ్యాలని ఎప్పుడు కూడా గొడవలు పడ్డం లేదని కొన్ని పక్షులు అసూయపడుతూ ఉండేవి. ఒక పిచ్చుక తప్పు చేస్తే ఇంకొక పిచ్చుక ఎందుకు తప్పు చేసావని అడుగుతూ ఉండేది. అలా అడిగినప్పుడు పిచ్చుక తలదించుకుని ఆ పిచ్చుక చెప్పే ప్రతి మాట వినేది. అంతేకాని ఎప్పుడు కూడా ఎదురు తిరిగి సమాధానం చెప్పేదే కాదు. ఇద్దరు అలా ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల ఎప్పుడు కూడా గొడవ పడాల్సిన అవసరమే రాలేదు. వారికి ఏదైనా గొడవ వచ్చినా 1 క్షణంలోనే తీరిపోతూ ఉండేది. ఒక పిచ్చుకపై ఇంకొక పిచ్చుక ఎంతో ప్రేమను కలిగి ఉండేది. ఈ పిచ్చుకలు నివసించే చెట్టు పక్కనే ఒక కాకుల జంట కూడా నివసిస్తూ ఉండేది. ఆ 2 కాకులు ఎప్పుడు కూడా గొడవ పడుతూనే ఉండేది. ఆ జంట ఆనందాన్ని చూసి ఆ కాకులు ఎప్పుడు కూడా ఏడుస్తూనే ఉండేవి. అయితే ఒకరోజు ఆ కాకుల జంటలోనే మగ కాకి ఇలా ఆలోచిస్తుంది. ఈ 2 పిచ్చుకలు ఎంతో ప్రేమగా ఉంటున్నాయి. నా భార్య ఎప్పుడు కూడా నాతో ఇంత ప్రేమగా ఉండడం లేదని బాధపడుతుంది. ఏ విధంగానైనా నా భార్య నాతో గొడవలు పడుతుందో అదే విధంగా ఈ 2 పిచ్చుకలు కూడా గొడవ పడాలి. వీరిద్దరూ సుఖంగా ఉండకూడదు. వీరిద్దరి మధ్యలో ఎలా అయినా సరే గొడవ పెట్టాలని అనుకుంటుంది. ఆ కాకి ఇంట్లో ఏమీ కూడా తినడానికి కూడా ఉండదు. ఎందుకంటే ఆ కాకులు ఉదయం నుంచి సాయంకాలం వరకు గొడవ పడుతూనే ఉంటాయి. వారింట్లో లక్ష్మీదేవి లేదు. వారు చాలా పేదవారు. కానీ పిచ్చుకల జంట దగ్గర మాత్రం అపారమైన సంపత్తి ఉంది.
తిండికి ఎటువంటి లోటనేది ఉండదు. పిచ్చుకల జీవితం చాలా సుఖమైన జీవితం. అందుకే కాకి కళ్ళు ఈ పిచ్చుకల జంట మీద పడి అసూయ కలిగింది. ఒకరోజు మగ పిచ్చుక ఒంటరిగా ఉన్నప్పుడు మగ పిచ్చుక దగ్గరికి వెళ్ళి, కాకి, ఒక విషయం చెప్పనా? నీ భార్య వేరే వారిని ఇష్టపడుతుంది. మీ భార్య ఎవరితోనో మాట్లాడడం నేను కళ్ళారా చూశానని చెప్తుంది. కానీ మగ పిచ్చుక ఓహో అలాగా అని ఊరుకుంటుంది. కాకి మాటల్ని అస్సలు పట్టించుకోదు. ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేస్తుంది. ఆడపిచ్చుక ఒంటరిగా ఉన్నప్పుడు మగ కాకి దాని దగ్గరికి వెళ్ళి, నీ భర్త వేరే పిచ్చుకను ప్రేమిస్తున్నాడు, నేను కళ్ళారా చూశాను, నీ భర్త నిన్ను మోసం చేస్తున్నాడని చెప్పింది. ఆడపక్షి కూడా విని వినకుండా ఊరుకుంటుందన్నమాట. అయితే కాకి చాడీలు చెప్పినా కూడా పిచ్చుకల జంట మధ్య ఎటువంటి గొడవ రాలేదు. ఎందుకంటే ఆ జంట పిచ్చుకలకు ఒకరిపైన ఒకరికి పూర్తి విశ్వాసం ఉంది. అందువల్ల రెండు పిచ్చుకలు కూడా కాకి మాటలు నమ్మలేదు, గాలికి వదిలేశాయి. అయినా సరే ఆ కాకి అంతటితో వదలలేదు. పిచ్చుకల్ని ఎలా అయినా సరే విడదయ్యాలనే ఆలోచన కాకి ఉంది. వీరిద్దరికీ ఒకరి మీద ఒకరికి అపనమ్మకం కలిగేలాగా వీరిద్దరి మధ్యలో గొడవలు జరగాలని అనుకుంటుందన్నమాట. తర్వాత మగ కాకి ఆడకాకితో ఈ విషయాన్ని చెప్తుంది. ఎలా అయినా సరే ఈ రెండు పిచ్చుకలకు విడదయ్యాలని అనుకుంటుంది. అప్పుడు ఆడకాకి మగ కాకితో, ఇకపై నువ్వు నాతో గొడవలు పడకుండా ఉంటే నీకు సాయం చేస్తానని అంటుంది. అప్పుడు మగ కాకి, సరే, నేను ఈ రోజు నుంచి గొడవ పడను, నువ్వు కూడా గొడవ పడవద్దు, మనమిద్దరం కూడా గొడవ పడకుండా ఉందాము, ఈ రెండు పిచ్చుకల మధ్య గొడవ పెడదామని అంటుంది. ఇలా రెండు కాకులు కూడా ఒప్పందం చేసుకుంటాయి. ఈ రెండు కాకులు కూడా పిచ్చుకలు ఎప్పుడు ఒంటరిగా కనిపించినా గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉండేవి. మగ పిచ్చుకతో ఆడపిచ్చుక కూడా నేను మోసం చేస్తుందని, ఆడపిచ్చుకతో మగ పిచ్చుక నిన్ను మోసం చేస్తుందని పదే పదే చెప్పసాగాయి. అలా కొన్ని రోజులకు జంట పిచ్చుకల్లో అనుమానం మొదలైంది. ఒకదానిపై ఒకటి అనుమానపడసాగాయి. ఇద్దరు పిచ్చుకలు కూడా మనసులు ఇలా అనుకునేవారు, కాకి నా మంచి కోసమే చెప్తుంది కదా, నిజంగానే నా జీవిత భాగస్వామి వేరే వారిని ఎవరినైనా సరే ప్రేమిస్తుందేమో, నేను జాగ్రత్తగా ఉండాలి, నేను తనపై ఒక కన్ను వేసి ఉంచాలని అనుకుంటున్నాయి. ఇద్దరి మధ్యలో అనుమానం అనే మొక్క మొలకెత్తింది. ఏదైనా బయట పిచ్చుక వచ్చి మాట్లాడితే వెంటనే కాఫీ ఇచ్చి ఆడపిచ్చుకతో, అదిగో చూడు, నీ భర్త వేరే పిచ్చుకతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ భార్య వేరే పిచ్చుకతో మాట్లాడుతుంది, నిన్ను ప్రేమించట్లేదు, నిన్ను మోసం చేస్తుందని ఇద్దరి మధ్యలో గొడవ పెట్టాయి. పిచ్చుకల మధ్యలో అనుమానం పెరిగిపోయింది. మగ పిచ్చుక ఆడపిచ్చుక నా మీద ప్రేమ తగ్గిపోయిందని, వేరే పిచ్చుక మీద ప్రేమ కలిగిందేమో అని, అందుకే వేరే పిచ్చుకలతో మాట్లాడుతుందేమని అనుకునేది. ఇంకో ప్రక్క ఆడపిచ్చుక కూడా నా భర్తకు నా మీద ప్రేమ తగ్గిపోయింది, అందుకే వేరే పిచ్చుకలను ప్రేమిస్తుందేమని అనుకుని బాధపడేది. ఇలా ఇద్దరి మధ్యన ఉన్న నమ్మకం అనేది గోడలా పగిలిపోసాగాయి. ఇక ఈ రెండు పిచ్చుకలు కూడా గూటికి చేరితే చాలు గొడవ పడుతూనే ఉండేవి. నిన్ను వేరే వారితో చూశాను, నువ్వు వేరే వారిని ప్రేమిస్తున్నావా, నన్ను మోసం చేస్తున్నావా అని ఇద్దరు కూడా గొడవలు పడుతూ ఉండేవారు. అలా ప్రతిరోజు కూడా గొడవలు పడుతూనే ఉండేవారనమాట. ఇద్దరి మధ్య ఎంతలా పెరిగిపోయిందంటే ఒకరి ముఖం ఒకరు చూడడానికి కూడా ఇష్టపడలేనంత ద్వేషం పెరిగిపోయింది. ఇద్దరూ కలిసి ఒకే చోట్లో ఉండడం లేదు. ఆడపిచ్చుకతో, నీ మొహం చూడాలంటే నాకు చాలా చిరాకు వేస్తుంది, నీతో అస్సలు చూడాలని లేదని భర్త పిచ్చుక కూడా అలానే వాదనలు ఆడేదనమాట. రెండు పిచ్చుకలు కూడా ఇలా గొడవ పడుతూ ఉంటే వారిద్దరి మధ్య ఉన్న సంపదలన్నీ కూడా తొలగిపోయాయి. లక్ష్మీ అమ్మవారు వారింటి నుంచి వెళ్ళిపోయింది. వారి దగ్గర ఉన్న సంపదలన్నీ కూడా పోయాయి. తినడానికి తిండి కూడా లేక ఈ రెండు పిచ్చుకలు కూడా రోడ్డున పడ్డాయి. బికారుగా మారిపోయారు. కాకుల జంట ఇది చూసి చాలా సంతోషపడ్డాయి. అయితే ఒకరోజు ఆడపిచ్చుక, ఈరోజు మన దగ్గర తినడానికి కూడా ఏమీ మిగల్లేదు, పేదవాళ్ళగా మారిపోయామని అంటుంది. మన సమస్య తీరాలంటే దగ్గరలో ఉన్న గుడి ఉంది, ఆ గుడి దగ్గర ఒక సాధువు ఉన్నారు, ఆ సాధువు దగ్గరికి వెళ్దాము, ఆ సాధువే మనకి ఏదో ఒక పరిష్కారం చెప్తాడు అంటుంది. ఇక రెండు పిచ్చుకలు కూడా ఎగురుకుంటూ సాధువు దగ్గరికి వెళ్తాయి. అప్పుడు సాధువు రెండు పిచ్చుకలు చేతుల్లోకి తీసుకుని, ఓ పిచ్చుక బిడ్డులారా, ఎందుకు బాధగా ఉన్నారని అడుగుతారు. అప్పుడు రెండు పిచ్చుకలు కూడా జరిగిందంతా కూడా సాధువుకు చెప్తాయి. అయితే తమ బాధను చెప్పుకొని ఏడుస్తాయన్నమాట. అప్పుడు సాధువు, మీకు కొన్ని మాటలు చెప్తాను, ఈ మాటలు జీవితాంతం గుర్తుపెట్టుకోండి. మీరు ఈ మాటలు విని ఆచరించినట్లయితే మీ జీవితంలో వచ్చిన కష్టాలు అతి శీఘ్రంగా తొలగిపోతాయి, మీ జీవితంలో మళ్ళీ ధన సంపదలు సుఖమయమవుతుందని అంటారు. అప్పుడు రెండు పిచ్చుకలు కూడా చేతులు జోడించి నమస్కరించి, ఓ సాధు పుంగవా, మీరు చెప్పే మాటలు తప్పకుండా పాటిస్తాము, మీరు చెప్పండి స్వామిని అంటారు. అప్పుడు సాధువు ఇలా చెప్పడం ప్రారంభించారు. ఎవరైతే మీ వారిగా భావిస్తారో వారి మధ్యలో గొడవలు పెడతారు, ఎవరైనా అయితే మీ సొంత మనుషుల్లా భావిస్తారో వారే పొల్లలు పెడతారు,
ఎవరైతే మీతో తిరుగుతూ మీ గురించి అన్నీ తెలుసుకుంటారో మిమ్మల్ని మోసం చేయాలని అనుకుంటారు. వేరే వారు మీ జీవితంలోకి అస్సలు రాలేరు, మిమ్మల్ని మోసం కూడా చేయలేరు. మీరు ఊహించిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసి నమ్మిస్తారు. అయిన వాళ్ళే మీ దగ్గర ధనం ఉన్నదని వారికి చూపించకండి. జనాలు ఎదురుగా మీ ఉన్నతిని చూపిస్తే మీ సంతోషాన్ని చూసి ఓర్వలేని వారు మిమ్మల్ని కిందకి లాగడానికి చూస్తారు. అందుకే మీ మిత్రులకు, మీ బంధువులకు మీ ధనాన్ని, మీ గొప్పతనాన్ని చూపించకండి. మీతో ఎప్పుడు కూడా తిరిగే వారికి, స్నేహం చేసేవారికి మీ సొంత మనుషుల్లాగా భావించి వారికి మీ ఉన్నతి గురించి ఎప్పుడు కూడా చెప్పవద్దు. అలాంటి వారి మిమ్మల్ని పాతాళానికి లాగేస్తారు. అలాగే ఎదుటి వారికి చెప్పే మాటలు నమ్మకండి. మీ కంటితో చూసే వరకు ఎవరిని విశ్వసించకండి. ఎవరైతే ఇతరుల మాటలు విని తమ ఇంట్లో గొడవలు తెచ్చుకుంటూ ఉంటారో వారికి మించిన మూర్ఖులు ఎవరూ ఉండరు. ఇంట్లో వారిని అనుమానించడం అనేది మన వినాశనానికి దారి తీసుకున్నట్లే. కనుక మనం వారిపై ఎక్కువ విశ్వాసాన్ని ఉంచాలి. మన వాళ్ళంటే తల్లి, తండ్రి, పిల్లలు, భార్య, భర్త వీరి మీద ఎప్పుడు కూడా పూర్తి విశ్వాసాన్ని ఉంచండి. బయట వారి మాటల మీద విశ్వాసాన్ని ఉంచకుండాని సాధువు చెప్తాడు. ఆ మాటలు విన్న పక్షులు తమలో తాము కాకులు గొడవ పెట్టాయని అర్థం చేసుకున్నాయి. బయట వారి మాటలు వినకూడదని నిర్ణయించుకుంటాయి. తమకు జ్ఞానోదయం చేసినందుకు సాధువుకి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయావి. సాధువు చెప్పిన మాటలు ఆచరించి సంతోషంగా జీవించాయి. కనుక మీరు కూడా పిచ్చుక చేసినట్లుగా సాధువు చెప్పిన మాటలను ఆచరిస్తే చాలు. ఇంట్లోకి పేదరికం రానే రాదు. ఎటువంటి గొడవలు జరగవు. అదే భార్యాభర్తల మధ్య అయినా, కొడుకు కోడళ్ళ మధ్య అయినా, అత్త కోడళ్ళ మధ్య అయినా సరే ఏ విధమైన గొడవలు జరగవు. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట్లో ఎప్పుడు సంతోషాలు వెళ్ళి విరుస్తాయి. ఇంకా వీడియోలోకి వస్తే చాలామందికి కూడా ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వచ్చిన ధనం చేతుల్లో నిలవదు. అస్సలు ధనం సంపాదించే మార్గం కూడా తెలియదు. అప్పులు చేసి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇలా మీకు జీవితంలో ఏ విధమైన ధన సమస్యలు ఉన్నా గురువారం రోజు రాత్రి సమయంలో, అంటే రాత్రి సాయంకాలం 6 దాటి నుంచి రాత్రి 12 లోపు ఎప్పుడైనా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఒక చిన్న పేపర్ని తీసుకొని ఆ పేపర్లో 1 స్పూన్ పసుపును వేయండి. తర్వాత ఆ పేపర్లోనే 5 లవంగాలను కూడా వేయండి. ఆ తర్వాత ఈ రెండింటిని కలిపి ఒక చిన్న పొట్లంలా కట్టండి. ఆ తర్వాత ఆ పొట్లాన్ని తీసుకొని పూజ గదిలో మీ ఇష్ట దైవం ముందుకు వెళ్ళి నిలబడి, దేవుడా, నాకు ధన సమస్యలు ఉన్నాయి, ఈ ధన సమస్యలు పోవడం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నాము, మీరే మా కష్టాలను తొలగించండి దేవుడా అని మనసులో సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఆ పొట్లాన్ని మీ ఇష్ట దైవం ఫోటో ముందు పెట్టి వదిలివేయండి. మళ్ళీ మరునాడు ఉదయం చక్కగా స్నానం చేసుకుని పూజ గదిలోకి వచ్చి పూజ గదిలో పెట్టిన పొట్లం తీసి ఆ పొట్లంలోని పసుపును మీరు వాడే వంటల్లో వేయండి. లవంగాలను కూడా వాడే వంటల్లో వేయండి. లేదా టీలో అయినా సరే వేసుకుని త్రాగండి. ఏదో ఒక విధంగా పసుపును, లవంగాలను వంటల్లో కలిపేసి తినండి. ఇలా తిన్నా 1 గంటలోనే ఏదో ఒక అద్భుతం ఖచ్చితంగా జరుగుతుంది. ఒక శుభవార్తనైతే వెంటనే వింటారు. ఇలా ప్రతి గురువారం రోజు కూడా ఈ పరిహారం చేశారంటే మీ కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కోట్లు వస్తాయి. కనుక మీరు కూడా గురువారం రోజు పసుపు, లవంగాలతో ఈ చిన్న పరిహారం చేసి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా అమ్మవారి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.